విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? పర్వాలేదండి. బండి నడుస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి 13.5 కోట్ల తెలుగు జాతి బాగుండాలి, మానవీయత, ఈ రెండే నాకు ప్రపంచంలో మొట్టమొదటిగా ప్రాధాన్యత. తర్వాత ఏదన్నా సరే ప్రపంచం కాంక్షించలేదు, దేశం మొదట కాదు, ఎవరేమనుకున్నా నాకు బాధ లేదు. మానవీయత్వం, తెలుగు జాతి, ఇదే నా మొదటి ప్రాధాన్యత. కానీ మనకి ఎలక్షన్స్ అయ్యి 6 నెలలు అవుతుంది ఏపీలో దగ్గర. కాకపోతే చూస్తే గనక కూటమి ప్రభుత్వంలో జనసేన ప్రభుత్వంలో ఏదైతే ఉన్నాయో మధ్యలో కోల్డ్ వార్ నడుస్తుందని తెలుస్తుంది. ఇది ఎంతవరకు నిజం సార్? అది వాళ్ళిద్దరిని అడగాలండి. బయట కనపడి మనం చూసి లోపల ఏం జరుగుతుంది, కోల్డ్ వారా హాట్ వారా, లేదా బయటకు కనిపించే హాట్ వార్ లోపల కోల్డ్ గా ఉంటుందా, వీడు ఉన్నాం. బట్ బయట కనపడేది ఏంటంటే మొట్టమొదటి నుంచి వాళ్ళ ఆదాని గారు పార్టీ ఏదైతే ఉందో కేంద్రంలో ఉత్తర భారతీయ జనతా పార్టీ, ఆ పార్టీ ఆడిస్తున్న నాటకంలో భాగస్వాములే అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ముఖ్యమైన రాజకీయ పార్టీలు 3 కూడా. మీరు ఫార్చునేట్ అనుకోవచ్చు, అన్ఫార్చునేట్ అనుకోవచ్చు. రాష్ట్రానికి మాత్రం అన్ఫార్చునేట్ అండి. బానిసత్వంగా చూసుకునే పరిస్థితి వచ్చేసింది. వాళ్ళు ఆడించిన ఆటలు నడుస్తూ ఉంటాయి. నిమిత్త మాత్రం వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ హక్కులను తాకట్టు పెట్టి ఢిల్లీ పాదషా దగ్గర, గుజరాతీ పాదషా దగ్గర తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చింది. అందుకని వాళ్ళు ఆడమంటే ఆడిస్తారు, వాళ్ళు ఎప్పుడు కావాలంటే ఆడతారు. ఇదంతా సామాన్యం అయిపోయింది. నా అభిప్రాయం స్పష్టంగా ఉంది దాంట్లో. ఓకే, ఇప్పుడు ఈ కోల్డ్ వార్ జరగడానికి కూడా అదొక ఖచ్చితంగా ఒక అద్భుతమైన ప్లాన్. ఆపరేషన్ బిరడా అనే ఒక ప్లాన్ ఒకటి ఉందండి. 2000 ఆపరేషన్ గరుడ అని శివాజీ గారు చెప్పారు ఇంతకుముందు, తెలుసు మీకు. ఆ 2018 నుంచి 2018-19 నుంచి 2030 వరకు, అంటే ఒక 50-30 ఆపరేషన్ బిరడా అని ఒకటి పెట్టారు. ఈ ఆపరేషన్ బిరడాలో మొట్టమొదటి దెబ్బ కొట్టబోయే పార్టీ తెలుగుదేశం పార్టీ. 2018 సాధ్యమంత వరకు చేశారు. ఐవీఆర్ కృష్ణారావు గారు అని మహానుభావులు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అక్కడ ఇన్ఛార్జి, గోపాలకృష్ణ ద్వివేది గారు అందరూ కలిసి అద్భుతంగా అధికారాలు ఎలా చూసాం. వీళ్ళు గుళ్ళు పడగొట్టేశారని చెప్పి కూడా మొదలు పెట్టారు. అప్పటి వరకు దేవాదాయ శాఖ మంత్రి వాళ్లే, అంటే వాళ్ళు బయటకు వెళ్ళగానే గుళ్ళు పడగొట్టేశారు. ఇక కేంద్రంలో ఉన్న పంచమాంగ దళాలు అన్ని ఉన్నాయి, మొత్తానికి ఫినిష్ చేశారు. కానీ ఆ రోజే చంద్రబాబు నాయుడు గారి పార్టీ, అంటే తెలుగుదేశం పార్టీ అయిపోవాల్సింది. కానీ రామారావు గారి యొక్క అభిమానం, చంద్రబాబు గారి పార్టీ నిర్మాణం, ఈ రెండింటి వల్ల నిలబడతాం పాటు జగన్మోహన్ రెడ్డి గారు తాను ఏదైతే నిలబడి ఉన్నారో నవరత్నాలకి చేసుకుంటూ 10-15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కాకుండా అలాగే ఉండేవారండి. కక్షాధిప దారి తప్పి వెళ్ళారు, ప్రాధాన్యత దారి తెప్పిందో హోదా విభజన హామీలు అన్నింటి మించి. అందువలన ఇవన్నీ కలిపి మళ్ళీ రావడానికి అవకాశం జరిగింది. అందుకని నా ఉద్దేశం ప్రకారం 2023లోనే చంద్రబాబు నాయుడు గారిని తనతో కలవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అడిగినా సరే చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోలేదు. తర్వాత కలుస్తాం, మేము ఎలాగో మీకు మద్దతు ఇస్తామని మాట్లాడినా నమ్మదలుచుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రంలో గుజరాతీ పాదషా దగ్గర చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేదు. నేను నా అభిప్రాయం, మీరు విభజించండి, అసలు నమ్మరు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏపీ భవన్కి వచ్చి కారులో కూడా కూర్చుంటాను, అప్పుడు 2002లో చక్రం తిప్పినప్పుడు ఆ ఇష్యూస్ మనసులో పెట్టుకున్నారు, లేదా డిఫరెంట్ ఇష్యూ. తన భార్యను కూడా అన్నారు అనే విషయం, ఈయన కొడుకున్న 2018 మనసులో పెట్టుకున్నారు, లేదా మోడీ గారి తర్వాత విషయం. కానీ ఇద్దరు నమ్మరండి. అందువల్ల ఎట్టి పరిస్థితులను ఫిక్స్ చేయాలనుకున్నారు, ఏమనుకున్నారో తెలియదు. 2023 మే జూన్ లో ఒక తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన 130-140 స్థానాల పైన వచ్చి కనపడినప్పుడు బీజేపీకి ఉన్న 0.5%, 0.8 ఇంకా తగ్గిపోయింది. 2019లో వచ్చింది 0.88% అండి. ఆ తర్వాత మొత్తం తగ్గిపోయిన పరిస్థితిలో ఒక సీటు కాదు, డిపాజిట్లు కూడా లేని పరిస్థితి. అద్భుతంగా ప్రణాళిక రచించారు. ఆ ప్రణాళికలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా భాగస్వామ్యం అయ్యారో లేదో ఎప్పుడో ఆత్మకథ రాసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, 6093 ఈ నెంబర్ ఇస్తే వేరే అని కూడా నెంబర్ ఇవ్వాలని ఆయన ఆకాంక్ష విధంగా నెరవేరిందో తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అనేది కేంద్రంలో ఉన్న నాయకులు ఆదాని గారు అండ్ ఇద్దరు మనుషులు అనుమతి లేకుండా జరగదనేది నా అభిప్రాయం. అది జరిగింది, లోపల ఇచ్చారు. 53 రోజులు నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు నేను దీక్ష సంఘీభావం తెలియజేశాను, వెళ్ళాను. అక్కడి నుంచి నీతి ఆయోగ్కి వెళ్ళి నీతి ఆయోగ్ నుంచి ఆంధ్రప్రదేశ్ రావాల్సిన విభజన హామీలు అక్టోబర్ 3-4 అక్కడే ఉన్నాను. 2వ తారీఖున లోకేష్ గారు దీక్ష తర్వాత కనీసం నా పేరు కూడా రాలేదు. నేను ప్రొఫెషన్ తీసుకెళ్తే ఆ రోజే అమిత్ షా గారితో మాట్లాడినట్టున్నారు అంతర్గతంగా. సరే, నేను వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కానీ ఎప్పుడైతే బయటికి రాని పరిస్థితి ఉందనుకున్నారో, ఇప్పుడు సావుగొట్టు చెవులు మూసి కలుపుకున్నారు. గాంధర్వ వివాహం రాక్షస వివాహం ఉంటది, బయటకి చెప్పుకోలేకపోవచ్చు కానీ అది రాక్షస వివాహంగానే భావిస్తున్నాను నేను. చేసుకుని స్టేజ్ మెయిన్ షో చేసుకున్నారు. అందువల్ల ఇవాళ కూడా నేను అనుకుంటా ఉన్నాను, ఇవాళ ఒక తెలుగుదేశం పార్టీ ఒకటి, రెండో పార్టీ ఏఐడీఎంకే సర్వనాశనం చేసే పరిస్థితి తీసుకొచ్చారు. రెండింటిని పన్నీర్ పవన్ గారు ఇద్దరిని ఆడిచ్చారు, దాన్ని వదిలేసి పడేశారు. వాళ్ళ అన్నామలై గారిని పైకి తీసుకొచ్చి పెట్టారు. జేడీఎస్ సర్వం కేసులు నానా కూడా పెట్టి వాళ్ళు తీసుకొచ్చి పాదకాంతులు చేసుకుని మంత్రులు పెట్టుకున్నారు. బీఆర్ఎస్ 2001లో పార్టీ ఏప్రిల్ 27వ తారీఖు వచ్చిన తర్వాత 2024 వరకు వాళ్ళు చూస్తూ ఉంటే మన పార్లమెంట్ ఎన్నికల వరకు ఒక్క పార్లమెంట్ సీటుకు ఒకలాగా గుండు 0 పార్లమెంట్ సీట్లో వచ్చిన పరిస్థితి తీసుకొచ్చారు. దాన్ని కవిత గారి తర్వాత జైల్లో వేసి మీరు చూసారు ఏం జరుగుతుందో. ఆ తర్వాత కేటీఆర్ గారి మీద ఈడీకి అటు నుంచి అటు ఇటు రేవంత్ రెడ్డి గారు అది వేరే విషయం, అది వేరే విషయం. ఆ పార్టీని జీరో చేసే పరిస్థితి వస్తుంది. ప్రాంతీయ పార్టీలు వచ్చిపోవాలని అవతల ఏదైతే డిఎంకే పార్టీ ఉందో అదే సైకలాజికల్ గా స్ట్రాంగ్ ఐడియాలజికల్ గా నిలబడింది కాబట్టి దాని మీద మతం పేరు మీద పెట్టుకుని వెళ్తా ఉన్నారు. ఆ పార్టీలో కూడా మన మున్సల్లి గారి ఫ్యామిలీని ఎత్తుకురావచ్చు.
ఆఖరికి వైకాపాని కూడా వదలరండి. ఒక్కటి గుర్తుంచుకోవాలి, ఇద్దరికి సాపత్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు కాంగ్రెస్ చెప్పిన ప్రకారం అన్యాయంగా అరెస్ట్ చేసి, నేను కాదు చెప్పింది, ఆయన మా పార్టీలో ఉండుంటే కనుక అరెస్ట్ చేసి ఉండేవాళ్ళం కాదని ఒక కేంద్ర మంత్రి మాట్లాడాడంటే కావాలని, అంటే లోపం చేశారా తప్పు చేశారా లేదా నాకు తెలియదు, కక్షాదిని తీసుకున్నారు కదా. అదే విధంగా అమిత్ షా గారి మీద తీసుకొచ్చి జైల్లో పెట్టి హోంశాఖ జైలు శాఖతో పాటు అనేక రెవెన్యూ శాఖలు నిర్వహిస్తున్న మంత్రిని మరుసటి రోజు అరెస్ట్ చేసి అదే మంది అక్కడ గుజరాత్ జైల్లో పెట్టించి వేధించింది కాంగ్రెస్ పార్టీ కదా. నేను చెప్తున్నానండి, ఐఎమ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ మోడీ గారు జగన్ గారు కదా, వాస్తవాలు ఇవాళ డెఫినెట్ గా ఇవాళ కూడా నేను చెప్తా ఉన్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవాళ ఉత్తర భారతీయ జనతా పార్టీ అదానీ గారి పార్టీ వాళ్ళ తెలుగుదేశం పార్టీని ఈ విధంగా ఫినిష్ చేసి కూర్చునే పరిస్థితి వచ్చిన తర్వాత జగన్ గారి మీదకి వస్తారు. వచ్చి ఎలా ఎవరిని వదిలిపెట్టరని నేను చెప్తున్నాను. అది దక్షిణ భారతదేశం మీద దండయాత్రని ఎప్పుడైతే సిద్ధాంతకర్తలు ప్రకటించారో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పుల పార్టీ సమీకాంధ్ర పార్టీ పెట్టినైనా బయటకు వచ్చి విజయయాత్ర మొదలైందని అన్నారు. వెరిఫై చేయండి, ఎవరిని వదిలిపెట్టరు వెనక ముందు. అందువలన నేను కోరుకుంటున్నాను, ఇక్కడ టీఆర్ఎస్ కానీ అక్కడ తెలుగుదేశం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జేడీఎస్ కానీ స్థానిక పార్టీలు ఏదైతే ఏమిటి ఉండాల్సిందే. దయచేసి ఈ కుట్రలో భాగంగా జరుగుతుంది నా అభిప్రాయం. దాన్ని ఫినిష్ చేయడానికి సర్వయత్నాలు చేస్తా ఉంటారు. చాలా లోతైన కుట్ర, నేను మాట్లాడిన సబ్జెక్ట్ నేను లోతైన కుట్ర చెప్పాను.